ఇటీవల కాలంలో భారత జట్టు టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో క్రమశిక్షణ, ఐక్యత, సానుకూల వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం మొత్తంగా 10 రూల్స్ ను తీసుకొచ్చింది. వీటిని ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఆటగాళ్లకు స్పష్టం చేసింది బీసీసీఐ. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కెప్టెన్, హెడ్ కోచ్ అలాగే చీఫ్ సెలెక్టర్ తో సమీక్ష సమావేశం నిర్వహించి బీసీసీఐ వీటిని ఖరారు చేసింది. మొత్తంగా ఈ 10 రూల్స్ ఏంటో తెలుసుకుందాం. మొదటిది, భారత జాతీయ జట్టుకు ఎంపిక కావాలన్నా, సెంట్రల్ కాంట్రాక్టు దక్కాలన్నా ఆటగాళ్లకు దేశవాళీ మ్యాచ్లలో ఆడడం తప్పనిసరి. దీని ద్వారా స్థానిక యువతకు స్టార్ క్రికెటర్ తో ఆడే అవకాశం లభిస్తుంది. తద్వారా వారి అనుభవం పనికొస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇక రెండవది, మ్యాచ్లు, పర్యటనల సందర్భంగా ఆటగాళ్లు విడివిడిగా కాకుండా జట్టుతో కలిసి ప్రయాణించాల్సి ఉంది. దీంతో ప్లేయర్ల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయి. ఒకవేళ ఎవరైనా ఆటగాళ్లు ఫ్యామిలీతో కలిసి ప్రయాణించాలంటే అందుకు ముందస్తుగా చీఫ్ కోచ్ లేదా సెలక్షన్ కమిటీ అనుమతి తీసుకోవాలి. ఇక మూడవది, లగేజ్ విషయంలో ప్లేయర్లంతా నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆటగాడు పరిమితికి మించి లగేజ్ తీసుకొస్తే అందుకు అయ్యే ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది. ఈ రూల్ ద్వారా లగేజ్ ను ఒక క్రమబద్ధతిలో నిర్వహించడంతో పాటు అనవసరపు ఖర్చులు తగ్గించుకునేందుకు వీలవుతుందని బీసీసీఐ పేర్కొంది. ఇక నాలుగవది, సిరీస్లకు ఆటగాళ్ల తమ వ్యక్తిగత సిబ్బంది అంటే వ్యక్తిగత మేనేజర్లు, చెఫ్స్, అసిస్టెంట్స్ అలాగే సెక్యూరిటీని తీసుకురావడంపై నిషేధం విధించింది. దీనికి బీసీసీఐ అనుమతి తప్పనిసరి. ఇక ఐదవది, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఏవైనా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తే వాటిని ఆటగాళ్లే భరించాల్సి ఉంటుంది. ఇక ఆరవది, జట్టు ప్రాక్టీస్ సెషన్ లో ఎక్కువగా పాల్గొనాలి. ప్రాక్టీస్ షెడ్యూల్ ముగిసే వరకు ప్లేయర్లందరూ అక్కడే ఉండాలి. ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే హోటల్ కు ఒక్కొక్కరుగా వెళ్లకూడదు. అందరు కలిసి ఒకేసారి వెళ్లాలి. ఇక ఏడవది, పర్యటనల సందర్భంగా ఆటగాళ్లు ఎలాంటి వ్యక్తిగత షూట్లు, ఎండార్స్మెంట్లతో పాల్గొనకూడదు. ఇలా పాల్గొంటే ఆటపై ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక ఎనిమిదవది, విదేశాల్లో 45 రోజుల కంటే ఎక్కువగా పర్యటించాల్సి వస్తే ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు కేవలం 2 వారాల పాటు మాత్రమే కలిసి ఉండేందుకు అనుమతిస్తారు. ఈ 2 వారాల్లో భార్య, పిల్లలు కాకుండా ఇతరులు వస్తే వారితో ఆ ఖర్చును ఆటగాళ్లే భరించాలి. ఇక 9వది, బీసీసీఐ నిర్వహించే అధికారిక షూటింగ్లకి ప్లేయర్లందరూ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ఇక 10వది, షెడ్యూల్ కంటే ముందే మ్యాచ్లు ముగిసిన సిరీస్ లేదా పర్యటన ముగిసే వరకు ఆటగాళ్లు జట్టుతోనే ఉండాలి. ఇది జట్టు ఐక్యతను పెంపొందిస్తుంది. మొత్తం ఈ 10 రూల్స్ టీమిండియా ఆటగాళ్లు పాటించాల్సిందేనని, లేకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఆటగాళ్లకు హెచ్చరికలు పంపింది.